తాండూర్కి సంబంధించి గతంలో తాండూర్ అనేది నిజానికి నిజాం పాలన దగ్గర నుంచి కూడా ఇది వెనకబాటులో ఉన్న ప్రాంతమే. అండ్ ఇక్కడున్న ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా కీలకమైన భూమిక ఈ తాండూర్ నియోజకవర్గం పోషిస్తోంది. అందులో తాండూర్ మున్సిపాలిటీకి చాలా కూతవేటు దూరంలోనే దగ్గరలోనే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ అతి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరంలోనే కొడంగల్ వస్తుంది. అండ్ ఇంకొక వైపు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో గతంలో ఈ తాండూరు ఉండేది. ఇప్పుడు చేవెళ్ళ లోక్సభ పరిధిలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు బేసికల్లీ ఇక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫిక్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ తాండూరు నియోజకవర్గానికి సంబంధించి అందులో తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? ఏ పార్టీ ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు ఎవరెవరికి ఇచ్చింది? కాస్ట్ ఈక్వేషన్స్, కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఏవి ఇక్కడ పనిచేస్తున్నాయి? ఇక్కడ దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 42% మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మైనార్టీ ఓట్లని రాబట్టుకొని ఈ యొక్క మున్సిపల్ పీఠాన్ని ఎక్కాలనేటటువంటి ప్రయత్నంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా మేజర్ సీట్లన్నీ కూడా మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. కొన్ని వార్డులు ఎవరెవరు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటే 9 సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ కూడా దాదాపుగా 12 సీట్లు ఇచ్చినట్టుండ్రు. 16 అంటున్నారు. 12 సీట్ల. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం 36లో 36లో వీళ్ళు దాదాపుగా వీళ్ళు ఒక 15, వీళ్ళు ఒక 9, ఇటు ఎంఐఎం ఒక 15 సీట్లకు పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఇటు 15-16 మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వీళ్ళు దగ్గర నుంచి తీసుకుని మొత్తంగా మైనార్టీలే మేజర్గా ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది చాలా స్పష్టంగా, ఒక బీజేపీ తప్ప. బీజేపీలో ఇప్పుడు 36కి 28 మంది అభ్యర్థులు మేము నిలబెట్టడం జరిగింది. ఇది మేము స్పష్టమైనటువంటి వైఖరిని వినిపిస్తూ ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు గత దశాబ్దాల కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ విషయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విషయంలో కావచ్చు, ఏ మాత్రము చిన్నపాటి వర్షం పడితే కూడా లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులలో ఇవాళ తాండూరు ఈ చుట్టూ ఉన్నటువంటి కొన్ని బస్తీలు ఉన్నాయి. దాంట్లో గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండు కూడా కుమ్ములాడుకొని అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేసి మున్సిపాలిటీని నిర్వీర్యం చేసింది. మేజర్ రెవెన్యూ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే తాండూరు ఒకటే ఉంది. మీరు అన్నట్టు ఇంతకుముందు 10 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ మేజర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ విశాఖ కానీ, పెన్నా కానీ, అదేవిధంగా చెట్టినాడు కానీ, వికాట్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా తాండూరు కర్ణాటక ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో మేజర్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా యువతకు ఎంప్లాయ్మెంట్ లేదు. వాటి యొక్క నుంచి వచ్చినటువంటి మినరల్ ఫండ్ ఏదైతుందో ఇక్కడ ఉపయోగించి ఈ డెవలప్మెంట్కు సహకరించేటటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచిస్తలేదు. ఇక్కడ పోతే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా వలస నాయకులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కాదు. గతంలో మహేందర్ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి మనోహర్ రెడ్డి వారు ఇప్పుడు శాసనసభ్యులు ఎవరైతున్నారో వీళ్ళు కూడా ఈ ప్రాంతములు గారు. గతంలో ఇక్కడ వ్యాపార రీత్యా ఇక్కడ వచ్చి ఉండొచ్చు కాక కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. కాకపోతే ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా ఈరోజు అందనంత దూరంలో అభివృద్ధి ఉంది అని అంటే దీనికి ఎవరు కారకులు అనేటటువంటి విషయం. మనం కాగ్దా నదికి అక్కడ చూసి వచ్చాం కదా, ఆడ అంటే ఆ నీళ్లు వాడట్లేదు, ఇక్కడికి ముఖ్యంగా ఈ తాండూరుకి వాడుకోవాల్సింది వాడట్లేదు అని చెప్పేసి మీరు ఏదో అంటున్నారు, చెప్పండి సార్. నిజంగానే అక్కడ కనుక ఇక్కడ ఒక పెద్ద ఈ 2 TMCల వాటరు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిలుపుకుంటే కనుక సాగునీరు, తాగునీరుకు పెద్దగా అవకాశం ఉన్నప్పటికీ ఈ కాగ్నా వాటర్ని ఇటు భీమాలో కలిసి, కృష్ణాలో కలిసి, సముద్రంలో కలిసిపోతుంది తప్ప దీన్ని ఇక్కడ కట్టడి చేసి కనీసం ఈ స్థానిక ప్రజల యొక్క అవసరాల కోసము దీన్ని వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ఏ పార్టీలు కూడా గత ప్రభుత్వాల్లో ఆలోచన లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువుల ఓట్లు రాబట్టుకోవాలి, ఓట్లకు సంబంధించినటువంటి వాళ్లకు కనీసం చిత్తశుద్ధి చాటుకోవాలన్నటువంటి సోయి లేదు. హిందువుల దేవాలయాలు ఏవైతున్నాయో ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి కనీసం పోషణకు సంబంధించినటువంటి నిధులు కేటాయించేటటువంటి పరిస్థితుల్లో ఆలోచన లేదు. ఎక్కడ తిరిగి వాళ్ళకు ఇప్పుడు కబ్రస్థాన్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఈద్గాల నిర్మాణం కోసం కానీ కోట్ల రూపాయలు వెచ్చించారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. కానీ ప్రజల్ని అదంతా మర్చిపోయి ఇవాళ మళ్ళీ హిందువుల ఓట్లు తీసుకొని ఈరోజు మైనార్టీలను పెద్ద మొత్తంలో ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లు నిలబెట్టి పీఠం వాళ్ళ చేత మున్సిపాలిటీని
పరిపాలించాలనేటువంటి ధోరణి అవలంబిస్తూ ఉన్నది. ఏదేమైనా దీన్ని ప్రజలందరూ కూడా గమనించి మెజారిటీ హిందువులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకెళ్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధుల చేత ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, ఈ తాండూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలంటే కేవలం బీజేపీ తోటి సాధ్యమైన విషయాన్ని మేము స్పష్టంగా వినిపిస్తా ఉన్నాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.